సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, నెక్స్ట్ ఇయర్ మన డబ్ల్యూడబ్ల్యూ మామూలుగా ఉండదు. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ డబ్ల్యూడబ్ల్యూకి మిస్ చేస్తున్నారంటే మీరు చాలా మిస్ అయిపోతారు బాస్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి నెక్స్ట్ ఇయర్ లాస్ట్ వరకు అంటే మొత్తం సంవత్సరము మన డబ్ల్యూడబ్ల్యూ నెక్స్ట్ లెవెల్లో క్రాక్ అంటే క్రాక్ ఉంటుంది బాస్. ఎందుకంటే ఒక రూమర్ చెప్తాను చూడండి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం. ఆ రూమర్ ఏంటంటే జస్ట్ ఒకసారి ఆలోచించండి, మన జేకబ్ ఫాటు ఒకవేళ రోమన్ రేన్స్కి ఎక్నాలెడ్జ్ చేస్తే అది నెక్స్ట్ మంత్, అది చాలా తొందరలోనే జేకబ్ ఫాటు ఒకవేళ రోమన్ రేన్స్కి ఎక్నాలెడ్జ్ చేస్తే ఎట్లుంటుంది. అండ్ మన జేకబ్ ఫాటు సోలో సికోవాకి బిటర్ చేసి రోమన్ రేన్స్ సైడ్ వచ్చేస్తే మొత్తం సినిమానే మారిపోతాయి కదా. సో నెక్స్ట్ లెవెల్ అప్డేట్స్ ఉన్నాయి బాస్. ఈరోజు ఈ వీడియోలో చాలా క్రాక్ రూమర్స్ ఉన్నాయన్నమాట. సో నిజంగా మీకు చాలా మజా వస్తుంది ఈరోజు ఈ వీడియోలో. అండ్ బాస్ అంతేకాదు, ఇంకొకటి ఏంటంటే నేను జస్ట్ మీ అందరికీ అంటే మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీకి నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అండ్ ఆ క్వశ్చన్కి మీరు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి బాస్. అండ్ అది ఏంటంటే నేను ఏం ఆలోచిస్తున్నా అంటే జస్ట్ ఒక చిన్న థాట్ అనేమాట. నేను ఎప్పుడు అంటే ఇప్పుడు నా ఛానల్ ఓపెన్ చేసి 6 సంవత్సరాలు అవుతున్నాయి. ఇప్పుడు ఈ జనవరి 3 వస్తే 6 సంవత్సరాలు అనమాట. ఈ 6 సంవత్సరాలు నేను ఎప్పుడు ప్రమోషన్స్ చేయలేదు, అంటే స్పాన్సర్షిప్ ప్రమోషన్స్. ఇప్పుడు అది అర్నింగ్ యాప్ అయినా సరే, బెట్టింగ్ యాప్ అయినా సరే, నేను ఎలాంటి యాప్ ప్రమోషన్స్ నేను ఈ 6 సంవత్సరాల్లో చేయలేదు, ఒక్కసారి చేయలేదు. మన యాక్టివ్ సబ్స్క్రైబర్స్కి చాలా బాగా తెలుసు అనమాట. బట్ నాకు సడన్లీ అంటే ఒక చిన్న థాట్ వచ్చాయి అనమాట. అంటే మేబీ నేను ప్రమోషన్ చేస్తలేను, అందుకనే ఛానల్ గ్రో అయితే లేదా. ఎందుకంటే 6 సంవత్సరాలు ఎప్పుడో 1,00,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోవాల్సింది. బట్ 1,00,000 సబ్స్క్రైబర్స్ ఇంకా క్రాస్ కాలేదు కదా. సో అందుకనే మేబీ ఒక చిన్న ప్రమోషన్ చేసి చూస్తే ఏమైనా పుష్ వస్తుంది ఆ ఛానల్కి, అంటే చిన్న థాట్ అనమాట. దీనిపైన ఇప్పుడు మీరేమంటారు? అండ్ ప్రమోషన్స్ గురించి మాట్లాడితే మన దగ్గర మీరు నంబరు లైన్లు ఉన్నాయన్నమాట ప్రమోషన్స్ కోసం. ఎన్ని మెయిల్స్ ఉన్నాయంటే మీరు షాక్ అయిపోతారు. అంటే మన ఛానల్లో ప్రమోషన్స్ కోసము చాలామంది రోజు ఒక 5-6 మంది మెయిల్ చేస్తూనే ఉంటారు అనమాట. దాంట్లోకి వెళ్ళి సగం హ్యాకర్సే ఉంటారు. సో అందుకని మేబీ చూసి అంటే ఇప్పుడు ఏమైనా ఒక బెట్టింగ్ యాప్ అయినా సరే, అర్నింగ్ యాప్ అంటే ఏదో ఒక యాప్ ఎక్కువ ప్రమోషన్ చేసి చూద్దామంటారు, ఎందుకంటే ఎక్కువ అవే వస్తున్నాయన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారు? నేను మీకు అడుగుతున్నాను, మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ మీరు కంపల్సరీ కామెంట్ చేయాలి మన వీడియోస్కి ఎవరెవరు లైక్ చేస్తారో. ఎస్పెషల్లీ నేను మన యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అండ్ కొంతమంది అయినా డబ్బులు గిబ్బులు అని కామెంట్ చేస్తే, డబ్బులు గిబ్బులు సంపాదించాలి ఒకవేళ అంత మనసులో ఉంటే లేదా మీరు నమ్మరు. నేను నెలలో ఒక 5-10 ప్రమోషన్ చేసుకుని ఆరాంగా 1,00,000 రూపాయల కంటే ఎక్కువ సంపాదించొచ్చనమాట. కానీ నేను అడుగుతున్నాను అంటే నేను మీకు ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాను. సో ఆ రెస్పెక్ట్ కోసం మీరు కంపల్సరీ రిప్లై ఇవ్వండి. అంటే చేసి చూద్దామంటారా, జస్ట్ ఒక ట్రయల్ కోసం చూద్దామా, లేదా లైట్ తీసుకుందామా, మీరు కామెంట్లు చెప్పండి. సో మనము ఫస్ట్ ఒక అప్డేట్ గురించి మాట్లాడితే, అప్డేట్ ఏంటంటే చూడండి, మన కెవిన్ ఓవెన్స్ అయితే ఒక ఛాంపియన్ అనుకుంటున్నారు బాస్. అంటే కెవిన్ ఓవెన్స్ ఇప్పుడు మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి, ఒక సూపర్ స్టార్. అండ్ ఇప్పుడు మనము ఏదైనా మ్యాచ్ కన్ఫర్మ్ అయినప్పుడు ఈ మ్యాచ్, ఈ ఈవెంట్, ఈ ప్రీమియర్ ఈవెంట్ అండ్ ఒక కన్ఫర్మ్ అయిందని మన డబ్ల్యూడబ్ల్యూ అనౌన్స్మెంట్ చేసే కదా, సేమ్ అదే టైప్లో మన కెవిన్ ఓవెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతున్నారు. కెవిన్ ఓవెన్స్ ఫస్ట్ మీరు ఈ ఫోటో చూడండి, ఈ ఫోటోలు అంటే ఫోటోషాప్ చేసినారన్నమాట. ఇక్కడ మన కెవిన్ ఓవెన్స్ కొడి రోడ్స్ బాడీ పైన, అంటే మన కొడి రోడ్స్ది హెడ్ అక్కడ కట్ చేసి మన కెవిన్ ఓవెన్స్ది హెడ్ పెట్టుకున్నారన్నమాట. సో మన కెవిన్ ఓవెన్స్ అక్కడ పక్కన సీఎం పంక్ ఫోటో ఉంటుంది, అది సీఎం పంక్ ఫోటో పైన అయితే క్రిస్మస్ ట్రీ పెట్టేసినారు. అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ హైలైట్ ఏంటంటే మన కెవిన్ ఓవెన్స్ ఛాంపియన్ అనుకుంటున్నారు. అంటే ఇది ఒక హాలిడే టూర్ది ఒక లైవ్ ఈవెంట్స్ది అంటే ఒక ప్రమోషన్ అనమాట. అండ్ ఇక్కడ ఏమని రాసినారంటే, నేను ప్రౌడ్లీ ఇప్పుడు ఒకటి అనౌన్స్ చేయొచ్చు అనమాట, నేను ఒక అసలైన ఒక త్రూ ఛాంపియన్ అని చెప్పిన. అంటే ఇప్పుడు ఈ హాలిడే లూప్లో అంటే ఇప్పుడు చాలా లైవ్ ఈవెంట్స్ ఉంటాయి అనమాట. సో దీంట్లో మీ అసలు నా ఛాంపియన్ ఫైట్ చేయబోతున్నాడు అని ఈ టైప్లో ఒక చిన్న ట్వీట్ చేసినారు. సో మెయిన్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మన కెవిన్ ఓవెన్స్ ఛాంపియన్ అనుకుంటున్నారు, అది ఒక అస్సలైన ఛాంపియన్ అంట, ఒక ఫేక్ ఛాంపియన్ కాదు. అంటే కొడి రోడ్స్ ఒక టైప్లో ఫేక్ ఛాంపియన్ చెప్తున్నారు. అండ్ అస్సలైన ఛాంపియన్ కెవిన్ ఓవెన్స్ అంట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు చెప్పొచ్చు. అండ్ అంతేకాదు, ఇంతకుముందు మన ట్రిపుల్ హెచ్ సపోర్ట్ చేసినాయి కొన్ని ఫోటోస్. అంటే ఇంతకుముందు మన ట్రిపుల్ హెచ్ వల్ల మన కెవిన్ ఓవెన్స్ అంటే ఆ యూనివర్సల్ ఛాంపియన్షిప్ అనుకుంటా ఇంతకుముందు అప్పుడు అది గెలిచినే కదా. సో ఆ ఫోటోని ఇక్కడ షేర్ చేసినారు. అండ్ లెజెండ్స్తో ఫోటో షేర్ చేస్తున్నారు. సో ఓపెన్లీ చెప్పాలంటే హీల్ టర్న్ చేసినప్పటి నుంచి మన డ్రూ మ్యాకింటైర్ సోషల్ మీడియాలో చాలా కిరాక్గా ఆడుకుంటున్నారు. అండ్ ఇప్పుడు మన కెవిన్ ఓవెన్స్ కిరాక్గా ఆడుకుంటున్నారు బాస్. అంటే మన హీల్ సూపర్ స్టార్స్ సోషల్ మీడియాకి నెక్స్ట్ లెవెల్లో యూజ్ చేసిన. ఇంతకుముందు మన డ్రూ మ్యాకింటైర్ చేస్తుండే, ఇప్పుడు చేస్తారు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ ఇప్పుడు ఆ లిస్ట్లో మన కెవిన్ ఓవెన్స్ యాడ్ అయిపోయినారు. అండ్ మన కెవిన్ ఓవెన్స్ రచ్చ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బాస్, మన లోగన్ పాల్ వర్సెస్ మన కానర్ మ్యాగ్రెగర్
బ్రేకర్ మ్యాచ్ అంట మనకి మన ఇండియాలో చూడకుండా దొరకవచ్చు. ఎందుకంటే ఇంకెవరు కాదు మన కానరే అంటే ఒక ట్వీట్ చేసినారు, మన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసినారు. అండ్ మన అంబానీ ఫ్యామిలీతో ఒక అగ్రిమెంట్లు ఉన్నారంట. గాయస్ మీకు అర్థమవుతుందా? అంటే మన అంబానీ ఫ్యామిలీ ఇంతకుముందు 5,000 కోట్లు అనుకుంటా, 5,000 కోట్లు ఖర్చు పెట్టి మరి అనంత్ అంబానీ పెళ్లి చేసినారన్నమాట. మన అంబానీ ఫ్యామిలీ అంటే మామూలుమాట కాదు. అండ్ ఆ పెళ్లిలో జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ అంటే వేరే సెలబ్రిటీస్తో సంబంధం లేదు. మన డబ్ల్యూడబ్ల్యూ గురించి మాట్లాడితే మన జాన్ సీనా లాంటి సూపర్ స్టార్, లెజెండ్ సూపర్ స్టార్ మన ఇండియాకి వచ్చి అంటే ఆ పెళ్లి అటెండ్ చేసిండంటే అంబానీ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఏ జోక్ బాస్. సో అందుకనే వీళ్ళు అంటే ఇప్పుడు రీసెంట్లీ ఒక అంటే మన జేక్ పాల్ వర్సెస్ మన మైక్ టైసన్ ది మ్యాచ్ చాలా పాపులర్ అయింది కదా, చాలా జబర్దస్త్గా అంటే చాలా వైరల్ అయింది కదా అది మన ఆ షో. అండ్ మిలియన్స్లో వ్యూస్ వచ్చిండే, ఎన్నో డాలర్స్ వచ్చినాయంట. సో అందుకని మన అంబానీ ఫ్యామిలీ దీంట్లో ఒక మంచి లాభం ఉన్నట్టుందని మన అంబానీ ఫ్యామిలీ ఇప్పుడు ఈ ఫీల్డ్లో అడుగు పెడుతుంది. సో ఒకవేళ అంత మంచిగుంటే ఈ కొత్త సంవత్సరంలో చాలా సర్ప్రైజెస్ మనకి చూడడానికి దొరుకుతాయి. సో మన ఇండియాలో ఇంత పెద్ద మ్యాచ్ ఇప్పుడు అది బాక్సింగ్ మ్యాచ్లో ఉంటుందా లేదంటే ఒక UFC మ్యాచ్ అది ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది. మేబీ అది ఒక బాక్సింగ్ మ్యాచ్ కావచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు స్లోలీ మన ఇండియాలో ఇది ఒకటి అంటే అంబానీ స్టార్ట్ చేస్తున్నారంటే ఇన్ ఫ్యూచర్లో మన డబ్ల్యూడబ్ల్యూ ప్రీమియం లైవ్ ఈవెంట్ మన ఇండియాలో జరగవచ్చు బాస్. అంటే ఇంతకుముందు లైవ్ ఈవెంట్ జరిగినాయి, బట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ జరిగితే ఆ మాట వేరే మాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు ఇప్పుడు కొత్త సంవత్సరం స్టార్టింగ్లో మన జనవరి 3rd రోజు కాపోయే స్పాక్ డౌన్ అంటే మన ఇండియాలో Jan 4th రోజు కాపోయే స్పాక్ డౌన్ సోషల్ మీడియా అంటే మన యూట్యూబ్లో వచ్చినా రావచ్చంట, లైవ్ యూట్యూబ్లో వస్తుందంట. ఇప్పుడు అది వేరే కంట్రీస్ కోసమా లేదా అది మన కంట్రీలోనా అంటే క్లియర్గా అప్డేట్ లేదు. బట్ మన యూట్యూబ్లో వచ్చిన రావచ్చు. ఒకవేళ మీకు 4th జనవరి రోజు కాకపోతే స్పాక్ డౌన్ టీవీలో కనిపించకపోతే ఇక మీరు అర్థం చేసుకోండి అది యూట్యూబ్లో వచ్చిందని మన డబ్ల్యూడబ్ల్యూ ఛానల్ పైన వస్తుందాం కూడా. సో యూట్యూబ్లో వస్తుందంట. సో ఇది ఒక రూమర్స్ చూద్దాము. ఇప్పుడు మన ఇండియాలో అయితే మన సోనీ నెట్వర్క్తో మన డబ్ల్యూడబ్ల్యూ డీల్ ఉందన్నమాట. సో ఇప్పుడు చూడాలి అది ఇప్పుడు సోనీ నెట్వర్క్ది డీల్ ఉంది అండ్ అక్కడేమో అలా కంట్రీలో USA నెట్వర్క్తో డీల్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఇలాంటి రూమర్స్ ఎందుకు వస్తున్నాయో అది మనకి Jan 4th రోజు చాలా క్లియర్గా తెలుస్తుంది ఒకవేళ యూట్యూబ్ ఛానల్లో వస్తే మన స్మాక్ డౌన్స్. ఈ అప్డేట్కి మీరు మర్చిపోకండి. ఒకవేళ Jan 4th రోజు కాబట్టి అంటే ఇప్పుడు కొత్త సంవత్సరం స్టార్టింగ్ది ఫస్ట్ స్మాక్ డౌన్ ఒకవేళ టీవీలో రాకపోతే అది యూట్యూబ్లో వచ్చింది లైవ్ అని మీరు అర్థం చేసుకోండి ఒకవేళ రాకపోతే. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఇంకొక షాకింగ్ ట్విస్ట్ గురించి బాస్. నిజంగా ఇది ఒక చాలా ట్విస్ట్ కావచ్చు, ఒక డిఫరెంట్ అనమాట. లైక్ మన సెత్ రాలిన్స్ వర్సెస్ CM పంక్. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే చూడండి, ఆల్రెడీ ఇలా ఫ్యూడ్ జరుగుతుంది, ఆల్రెడీ ఇలా మ్యాచ్ సెట్ అయిపోయింది. ఇది ట్విస్ట్ కాదు, షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే మీరు ఒకటి గమనిస్తున్నారా అంటే మన CM పంక్ ముందు సెత్ రాలిన్స్ రీసెంట్గా 2 వారాల ముందు వచ్చినప్పుడు మన CM పంక్ ఏమన్నారు, మీరు ఈ లైన్ని మర్చిపోవద్దు. మన CM పంక్ ఏమన్నారు అంటే ఒక 6 నెలల ముందు నీ దగ్గర ఛాంపియన్షిప్ ఉండే, సో అందుకనే అప్పుడు నీతో నాకు అవసరం ఉండే అనమాట. సో అందుకని నేను నీ జోలికి వచ్చినాను, మన మధ్యలో ఒక చిన్న తమాషా జరిగినాయి. బట్ ఇప్పుడు నువ్వు ఛాంపియన్వి కాదు బాస్, సో అందుకని నువ్వు నా మ్యాండ్లో లేవు, నేను అస్సలు ఆలోచించలేదు నీ గురించి అని మా CM పంక్ చెప్పినారు. అండ్ ఛాంపియన్షిప్కి మెన్షన్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే CM పంక్కి ఛాంపియన్షిప్ కావాలని చాలా క్లియర్లీ ఇక్కడ చెప్పేసినారు అనమాట. అండ్ ఇప్పుడు మన CM పంక్కి ఛాంపియన్షిప్ కావాలంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ ఫ్యూడ్లో ఉంటే ఛాంపియన్షిప్ వస్తుందా? వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ లేవు, అంటే 50-50% అనమాట. ఎందుకు లేవో అది చెప్తాను అండ్ ఎందుకు ఉన్నాయో అది చెప్తాను. ఛాన్సెస్ ఎందుకు ఉన్నాయి అంటే అది ఇప్పటి నుంచి కాదు మనకి, అంటే ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచే మనకి ఒక సంవత్సరం అనుకోండి, సంవత్సరం నుంచి ఒక రూమర్ ఉండే అనమాట. మన సెత్ రాలిన్స్ వర్సెస్ CM పంక్ మ్యాచ్ కంపల్సరీ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఉంటాయని అండ్ గుంథర్ వర్సెస్ CM పంక్ మ్యాచ్ జరుగుతుందని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని మన CM పంక్ ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినా గెలవచ్చు, లేదా మన సెత్ రాలిన్స్ గెలిచినా గెలవచ్చు. అండ్ దాని తర్వాత వీళ్ళ మధ్యలో మ్యాచ్ జరుగుతాయి కదా, అంటే అక్కడ ముందువి మ్యాచ్ జరుగుతుంది, రాలో మ్యాచ్ జరుగుతాయి వీళ్ళ మధ్యలో. బట్ నేను రెసల్మేనియా మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను. రెసల్మేనియాలో వీళ్ళ మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు మేబీ అది ఒక ఛాంపియన్షిప్ మ్యాచ్ కావచ్చు. సెత్ రాలిన్స్ వర్సెస్ CM పంక్ మ్యాచ్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం కావచ్చు. సో ఇది ఒక 50% ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను 11 ఎందుకు చెప్పినా అంటే 50% ఛాన్స్ ఉన్నాయి అండ్ 50% 11 ఎందుకు చెప్పినాను అంటే మన జాన్ సీనా కోసం. ఎందుకంటే చూడండి బాస్, మన జాన్ సీనా 17 టైం వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవచ్చు నెక్స్ట్ ఇయర్ అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ కరెక్ట్గా ట్రిగర్ పుల్ చేస్తే అంటే వాళ్ళు రెసల్మేనియాలోనే మన జాన్ సీనాకి ఛాంపియన్ చేద్దామని వాళ్ళు ఆలోచిస్తే మాత్రము అప్పుడు మన CM పంక్ అండ్ సెత్ రాలిన్స్ మ్యాచ్ ఎట్లా రెసల్మేనియా ఉంటుంది అది. బట్ అలా మ్యాచ్లో
ఛాంపియన్షిప్ ఉండదు అనమాట. అండ్ ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూ రెసల్మేనియా కాదు సమ్మర్ స్లామ్ కోసం ఏమైనా హైలైట్ ఉండాలి కదా. సో సమ్మర్ స్లామ్లో మన జాన్ సీనా ఛాంపియన్స్ ఎట్లుంటారని వాళ్ళు ఒకవేళ ఈ టైప్లో ఆలోచిస్తే మాత్రం అప్పుడు సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో బేబీ ఛాంపియన్షిప్ మ్యాచ్ మనకి చూడకుండా దొరకవచ్చు. అండ్ ఏనా కోడి రోడ్స్ నెక్స్ట్ ఇయర్ అందరూ అనుకున్నట్టు జరగదు, అందరూ అనుకోలేని జరుగుతుందని చెప్పినారు. అండ్ జాన్ సీనా వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ బి రూమర్ ఉందన్నమాట. సో ఒకవేళ మేబీ మన జాన్ సీనా వర్సెస్ కోడి రోడ్స్ కావచ్చు నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో, అది అని చెప్పలేం కదా. సో ఒకవేళ జాన్ సీనా వర్సెస్ కోడి జరిగితే మాత్రం అప్పుడు మేబీ సెత్ రాలిన్స్ అండ్ మన సీఎం పంక్ మేబీ వాళ్ళ మధ్యలో వరల్డ్ టైటిల్ కోసం మ్యాచ్ అనేది జరగచ్చు అనమాట. సో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయన్నమాట. సో మీరు కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ నుంచి నేను చెప్తున్నాను కదా మామూలుగా ఉండనమాట మన డబ్ల్యూడబ్ల్యూ. కనీసం ఈ రెసల్మేనియా అయిపోయేంత వరకు నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి రెసల్మేనియా అయిపోయేంత వరకు అయితే మేబీ ఐ థింక్ సమ్మర్ స్లామ్ వరకు కూడా మామూలుగా అయితే ఉండదు బాస్. అండ్ మన ఛానల్లో చాలా అంటే చాలా వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఫుల్ రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి అన్నమాట. సో మీరు చాలా అంటే చాలా యాక్టివ్ ఉండాలి. ఇప్పుడు రెసల్మేనియా రోడ్ టు రెసల్మేనియా స్టార్ట్ అయినప్పుడు మన ఛానల్లో చాలా దబాయించి మేబీ 2 వీడియోస్ వచ్చినా రావచ్చు. అంటే ప్రతిరోజు కాదు, వారంలో ఒకసారి 2 సార్లు అయినా అంటే కొన్ని ఎక్కువ వీడియోస్ వచ్చినా రావచ్చు అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. ఒకవేళ స్టోరీ లైన్ ఆ లెవెల్లో వెళ్తే ఇప్పుడు మనకి వాళ్ళు ఏ టైప్లో చూపిస్తున్నారు, ఏ టైప్లో వీళ్ళు హైప్ చేస్తున్నారు, నిజంగానే ఆ టైప్లో వెళ్తే మాత్రం అప్పుడు ఇంకా మజా వస్తుంది అనమాట. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఇప్పుడు ద రాక్ వస్తున్నారు, ఎట్లయినా ద రాక్ వస్తారని రూమర్ ఉంది. రీసెంట్లీ యాడమ్ పియర్స్ ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు బ్యాక్ స్టేజ్ రాలో మనకి అంటే మన ద రాక్ ది పోస్టర్ కనిపించింది. అండ్ మీరేమనుకుంటున్నారు, ఏదో అనుకోకుండా మన డబ్ల్యూడబ్ల్యూ పోస్టర్స్ అవన్నీ చూపిస్తారు మీరు అనుకుంటున్నారా? లేదు, డబ్ల్యూడబ్ల్యూ ఆన్ టీవీలో ఏమైనా చూపిస్తుందంటే దాని ఇంకా ఏదో ఒక అర్థం ఉంటాయన్నమాట. మీరు ఎప్పుడు లైట్ తీసుకోవద్దు. మన డబ్ల్యూడబ్ల్యూ ఆన్ టీవీలో ఏమైనా చూపిస్తుందంటే దాని ఇంకా చాలా మీనింగ్స్ ఉంటాయి బాస్. అండ్ ఈ మధ్యలో అయితే మన డబ్ల్యూడబ్ల్యూ ఆఫ్ వేలో ట్రిగర్ పుల్ చేస్తారన్నమాట. లైక్ ఇప్పుడు ట్రిపుల్ హెచ్ కెవిన్ ఓవెన్స్ గొడవ ఆఫ్ వేలో జరిగింది. కెవిన్ ఓవెన్స్ అండ్ మన కోడి రోడ్స్ గొడవ ఆఫ్ వేలో జరిగింది అనమాట, అలా ఫ్యూడ్ స్టార్ట్ అయినప్పుడు. సో ఆఫ్ వేలోనే ఇన్ని ట్రిగర్స్ పుల్ చేస్తుంది. అంటే మీరు ఆన్ టీవీలో ఏ టైప్లో ఆలోచిస్తుందో మన డబ్ల్యూడబ్ల్యూ మీరే ఆలోచించండి బాస్. డబ్ల్యూడబ్ల్యూ అంటే అది ఎన్నో కోట్ల బిజినెస్ అన్నమాట, వాళ్ళు మామూలుగా ఆలోచించారు. సో ద రాక్ పోస్టర్ కనిపించింది అంటే మన డబ్ల్యూడబ్ల్యూ చాలా క్లియర్లీ టీజ్ చేస్తుంది అనమాట. ద రాక్ చాలా తొందరలోనే వస్తారు. ఇప్పుడు చాలా తొందరలోనే అది మేబీ మన రా కావచ్చు నెట్ఫ్లిక్స్ డెబ్యూ రా ఎపిసోడ్ ఎట్లయినా వస్తారు ఇలాంటి రూమర్ ఉంది కదా. సో దాని టీజ్ అనుకుంటా మేబీ ఏం చెప్పలేము. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు నేను మీ అందరికీ ఒక షాకింగ్ అంటే షాకింగ్ రూమర్ గురించి చెప్తాను. అండ్ ఈ రూమర్ గురించి విన్న తర్వాత మీకు ఒక కంపల్సరీ చిన్న డౌట్ మాత్రం కంపల్సరీ వస్తుంది అనమాట. అండ్ ఆ రూమర్ ఏంటంటే మన జేకబ్ ఫార్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరికి ఎక్నాలజ్ చేస్తున్నారు? సోలో సికోవాకి ఎక్నాలజ్ చేస్తున్నారు. ఐ లవ్ యూ సోలో, ఐ లవ్ యూ సోలో అని చెప్తున్నారు. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఐ హేట్ యూ సోలో అని చెప్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఏమన్నావు రాధే అన్న నువ్వు కామెంట్ చేయాలి మీరు అందరూ. ఇన్ ఫ్యూచర్ ఇది కంపల్సరీ జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్లో, ఇప్పుడు కాదు, ఇన్ ఫ్యూచర్లో ఐ హేట్ యూ సోలో అని చెప్తారు. ఇప్పుడు ఐ లవ్ యూ సోలో అంటారు కదా, ఇన్ ఫ్యూచర్లో ఐ హేట్ యూ అని చెప్తారు మన జేకబ్ ఫార్ట్. ఆ టైం బి వస్తుంది కానీ ఇన్ ఫ్యూచర్లో. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మన రూమర్ ఏంటంటే ఇప్పుడు మన జేకబ్ ఫార్ట్ సోలో సికోవాకి ఎక్నాలజ్ చేస్తున్నారు. అండ్ మీరేమనుకుంటున్నారు, మన జేకబ్ ఫార్ట్ నిజంగానే సోలో సికోవాకి ఎక్నాలజ్ చేస్తున్నారా? లేదు, మన జేకబ్ ఫార్ట్ ఎక్నాలజ్ చేస్తున్నారు ఆ హూలాఫాలకి. అంటే ఆ హూలాఫాల ఎవరు మెడలో ఉంటుందో వాళ్ళకి ఎక్నాలజ్ చేస్తున్నారు. అంటే ఒక టైప్లో చూస్తే జేకబ్ ఫార్ట్ ఎక్నాలజ్ చేస్తున్నారు ఆ హూలాఫాలకి. ఓకే, అండ్ ఒకవేళ అదే హూలాఫాల రోమన్ రేన్స్ దగ్గరకు వచ్చేస్తే, అండ్ ఒకవేళ రోమన్ రేన్స్ ఆ హూలాఫాల గెలిస్తే అప్పుడు జేకబ్ ఫార్ట్ ఏం చేస్తారు? అప్పుడు జేకబ్ ఫార్ట్ ఫ్యాన్స్ అందరికి ఒక షాక్ ఇస్తారన్నమాట. అండ్ అప్పుడు జేకబ్ ఫార్ట్ ఆటోమేటిక్గా రోమన్ రేన్స్ ముందు చేయబోతారన్నమాట. జేకబ్ ఫార్ట్ ఆటోమేటిక్గా రోమన్ రేన్స్కి ఎక్నాలెడ్జ్ చేస్తారు. అండ్ ఇంతకుముందు సోలో సికోవా అవి బ్యాక్ స్టేజ్ అంటే కొన్ని మంత్స్ బ్యాక్ అనుకుంటా ఒక సెగ్మెంట్లో చెప్పినారు, ఈ హూలాఫాల్ ఒకవేళ రోమన్ రేన్స్ దగ్గర వెళ్ళిపోతే మన సోలో సికోవా అవి ఎక్నాలెడ్జ్ చేస్తారు రోమన్ రేన్స్. కానీ ఈ మాట చెప్పినారు, ఇది మీరు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడనే ఇంకొక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు ఇంకా షాక్ అయిపోతారు. అండ్ అది ఏంటంటే చూడండి, ఒకవేళ అంత సింపుల్గా జరిగితే జేకబ్ ఫార్ట్ రోమన్ రేన్స్కి ఎక్నాలెడ్జ్ చేస్తారు. ఎందుకంటే రోమన్ రేన్స్ ఒకవేళ ఆ హూలాఫాల గెలిస్తే అప్పుడు జేకబ్ ఫార్ట్ రోమన్ రేన్స్కి ఎక్నాలెడ్జ్ చేస్తారన్నమాట. అంటే ఇది ఒక షాకింగ్ రూమర్. బట్ నేను ఇంకొక షాకింగ్ రూమర్ చెప్తాను. అండ్ ఆ షాకింగ్ రూమర్ ఏంటంటే బాస్, మన సోలో సికోవా ఓడిపోయినందుకు, అంటే ఇప్పుడు మన సోలో సికోవా ఓడిపోతే అంటే ఆ హూలాఫాల రోమన్ రేన్స్ గెలిస్తే మన సోలో సికోవా ఎక్నాలెడ్జ్ చేస్తామని చెప్పారు కదా. సో ఒకవేళ నిజంగానే అంటే మన సోలో సికోవా రోమన్ రేన్స్ ఎక్నాలెడ్జ్ చేస్తే అంటే మనం జేకబ్ ఫార్ట్ మనం అనుకుంటున్నాము. అంటే ఇది ఒక రూమరే కాదంటలేను, బట్ సెకండ్ రూమర్ చెప్పాలి కదా. అంటే ఎన్ని రూమర్స్ వస్తున్నాయో అన్ని రూమర్స్ నేను మీ అందరితో షేర్ చేయాలి, అదే నా పని అనమాట. సో ఫస్ట్ రూమర్ మన జేకబ్ ఫార్ట్ ఎక్నాలెడ్జ్ చేస్తారు ఒకవేళ రోమన్ రేన్స్ ఆ హూలాఫాల గెలుస్తాయి. కానీ సెకండ్ రూమర్ ఏంటంటే మన సోలో సికోవా ఎక్నాలెడ్జ్ చేస్తారనమాట రోమన్ రేన్స్కి ఒకవేళ రోమన్ రేన్స్ ఆ హూలాఫాల గెలుస్తాయి. అండ్ ఒకవేళ సోలో సికోవా ఎక్నాలెడ్జ్ చేస్తున్నారంటే అప్పుడు జేకబ్ ఫార్ట్కి ప్రాబ్లం వస్తాయి అనమాట. అప్పుడు జేకబ్ ఫార్ట్ రోమన్ రేన్స్కి ఎక్నాలెడ్జ్ చేయరనమాట. అప్పుడు స్టోరీ మారిపోతుంది.
ఒకవేళ సోలో చేస్తే. అండ్ అప్పుడు స్టోరీ ఏమవుతుంది అంటే సోలో సికోవా వర్సెస్ జేకబ్ ఫాటు. అంటే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఇలా ఫ్యూడ్ నడుస్తుంది అనమాట. ఎందుకంటే మన జేకబ్ ఫాటు అంటే నువ్వు రోమన్కి ఎందుకు ఎక్నాలజ్ చేస్తాను కోపం చూపిస్తారు. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఇలా ఫ్యూడ్ నడిపించచ్చు అనమాట. అండ్ రెసల్ మేనియాలో సోలో సికోవా వర్సెస్ జేకబ్ ఫాటు కావచ్చు అనమాట. జబర్దస్త్ సింగిల్స్ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో అంటే రెసల్ మేనియాలో. సో ఇది ఒక షాకింగ్ రూమర్ అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి ఏ టైప్లో స్టోరీ లైన్ మీరు చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం మీ పైన ఉంది, మన ఫ్యాన్స్ పైన ఉంటుందన్నమాట. రూమర్స్ అయితే మనకు వచ్చేసినాయి. ఇప్పుడు ఫ్యాన్స్ ఏ టైప్లో టాక్ అంటే ఇప్పుడు ఏ టైప్లో మాట్లాడతారో అదే టైప్లో మన డబ్ల్యూడబ్ల్యూ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, బుక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట ఒకసారి ఉంటుంది. సో ఇప్పుడు మీరేమంటారు, మీరు ఏ టైప్లో చూడాలనుకుంటున్నారు? అంటే మన జేకబ్ ఫాటు రోమన్ రైన్స్ ఎక్నాలజ్ చేసి మన జేకబ్ ఫాటు రోమన్ రైన్స్ సైడ్ వచ్చేస్తే మంచిగా ఉంటుందా? ఒకవేళ రోమన్ రైన్స్ హులఫాలా గెలిస్తే జేకబ్ ఫాటు రోమన్ రైన్స్ సైడ్ వస్తే మంచిదా, లేదా సోలో సికోవా రోమన్ రైన్స్ సైడ్ వచ్చేయాలా? అండ్ దాని తర్వాత మన జేకబ్ ఫాటుకి ప్రాబ్లం ఉండి అండ్ దాని తర్వాత మన జేకబ్ ఫాటుకి ప్రాబ్లం అయ్యి జేకబ్ ఫాటు వర్సెస్ సోలో సికోవా ఫ్యూడ్ వెళ్తే మంచిగా ఉంటుందా? అంటే ఈ రెండు రూమర్స్లో ఏదో ఒకటి జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ రూమర్స్లో ఏ రూమర్ నిజమైతే మంచిగా ఉంటుంది, మీరే రూమర్కి అంటే నిజమయ్యేలా చూడాలనుకుంటారంటే అసలు మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ రోమన్ రైన్స్ హులఫాలా గెలుస్తేనే అప్పుడు ఇలాంటి స్టోరీ లైన్స్ ఉంటాయన్నమాట. అండ్ ఒకవేళ రాక్ మధ్యలో వచ్చి ఒకవేళ ఏమైనా ఖరాబ్ అయితే అప్పుడు మేమేం చెప్పలేము. అంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఉంటుంది ఇన్ ఫ్యూచర్లో. రోమన్ రైన్స్ హులఫాలా గెలిచినా గెలవకపోయినా అది ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఉంటాయన్నమాట. ఇది మేము కన్ఫామ్. బట్ ఒకవేళ రోమన్ రైన్స్ హులఫాలా గెలిస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ గెలవకపోతే ఇక అదే సేమ్ కొంచెం స్టోరీ లైన్ చూడడానికి దొరుకుతుంది అనమాట. సో అందుకని మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, రోమన్ రైన్స్ హులఫాలా గెలుస్తేనే అప్పుడు స్టోరీలో మన చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తాయి అనమాట. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ నేను ఈ వీడియో స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగిన కదా, జస్ట్ ఒక లైట్ ఒక ప్రమోషన్ చేసి చూద్దామంటారా, ఐ మీన్ పుష్ వస్తుందా మంచిగా అని జస్ట్ చూద్దామంటారా లేదంటే లైటా, మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ మీరు కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.